ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. రా జానకిరామ్, మీనరాశి వారి జాతకం ప్రయత్న, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, ఇల్లు, జాగా, భూమిది, అడవపడ్డ యోగంది, చదువు, విద్య, ఉద్యోగంది, మనశ్శాంతి, యోగబలంది, తరించిన కార్యంది, అడవపడ్డ యోగంది, చేసే పనిది, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారంది, అలాగే కళ్యాణ బలంది, సంతాన బలంది, సంసార బలంది, యోగ బలంది, తరించిన కార్యంది, క్రీడారంగంది చూడు. మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చినండి వారి పేరు మీద. మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం నవగ్రహాల్లో చూడాలంటే వారికి మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 4 గ్రహాలు అనుకూలంగా లేవండి. జన్మస్థానంలో శని నడుస్తుంది వారి పేరు మీద. జన్మస్థానంలో శని నడుస్తున్నా గురుబలం ఉంది కాబట్టి చాలా వరకు వారి పేరు మీద వారి జాతకం అంత మంచిగా ఉంటుంది, అంత చెడుగా ఉంటుంది. 2 రకాలు ఉంటుందండి, పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. జన్మస్థానంలో శని ఉన్నందువలన మాత్రం ధనం మీద ఇబ్బంది, సంసారంలో ఇబ్బంది, ఆరోగ్యంలో ఇబ్బంది, అలాగే కుటుంబం మీద ఇబ్బంది, నమ్మిన వారి వలన మోసం, ఎంత కష్టపడ్డా మాత్రం రెస్ట్ లేకపోవటం, కానీ టైంకి తినకపోవటం, అలాగే మనోదుఖం కావటం, అలాగే మాత్రం మిత్రభేదాలు, అలాగే భార్యాభర్తలతో విరోధాలు, ధన విషయంలో ఇబ్బంది, అలాగే మాత్రం తల్లిదండ్రులతో ఇబ్బంది, అలాగే మాత్రం మాతృవర్గం నుంచి మాత్రం దుర్వార్తలు వినటం, పితృవర్గం నుంచి దుర్వార్తలు వినటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా గురుబలం ఉన్నందువలన వీరి పేరు మీద ఎంత బాధ వచ్చినా సరే మాత్రం వీరు ఓర్చుకొని నిలబడే అవకాశం ఉండదండి ఈ మీనరాశి వారి జాతకంలో. కానీ మాత్రం ఆకాశం కుంగిన అట్టు మాత్రం ఆకాశం ఊడిపడ్డా, భూమి కుంగిన మాత్రం మొండి ధైర్యం ఉంటుంది వీరి జ్యోతిష్యంలో. ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది మీనరాశి వారి జాతకంలో. ఎందుకంటే మాత్రం నీటిలో ప్రయాణం చేసే చేపలాంటి జాతకం వీరిది. అది మురికి నీళ్ళైనా సరే, సముద్రం నీళ్ళైనా సరే, అలాగే మాత్రం పిల్లకాలు అయినా సరే, నదిలో అయినా సరే, కానీ జీవితాంతం వరకు వీరి ఈత కొడుతూనే ఉంటుంది. అసంటి రాశివారు. అందువలన వీరి పేరు మీద ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత వీరికి మంచిగా అవుతున్నా కూడా ఒకటే తీరుగా ఉంటారు. కానీ ఒక్కోసారి వీరికి నీటిలో అసలు నీళ్లు లేకుండా మాత్రం ఒడ్డున పడేయాలని ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు. కానీ మాత్రం లాస్ట్ వరకు పోరాడే అవకాశం వీరి జాతకానికి ఉందండి. జన్మస్థానంలో శని ఉంది కాబట్టి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్యంలో మాత్రం ఈశ్వరుని పూజ చేయడం చాలా మంచిదండి. కానీ మాత్రం నెలకొకసారి మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి ఉంటుందంటారండి చాలామంది. కానీ మాత్రం నెలకోసారి ఉంటుంది. అమావాస్య ముందర మాస శివరాత్రి, ఇది మహాశివరాత్రి లెక్క అండి. ప్రతి మాస శివరాత్రికి వీరు శివుడికి రుద్రాభిషేకం చేపించడం మూలంగా శని శాంతించే అవకాశం ఉంది. రెండవ విషయం, ఆంజనేయ స్వామికి పూజ చేయటం. ఆంజనేయ స్వామికి పూజ చేయటం మూలంగా శని శాంతించే అవకాశం ఉంది. మూడవ విషయం, వీరు జాతక బలంలా ముఖ్యంగా కాళభైరవుని పూజ చేయటం. ఈ 3 చేయటం మూలంగా చాలా శని శాంతించే అవకాశం ఉంది. 4వ విషయం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అండి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం. 5వ విషయం అండి, పంచభూతాలు అయ్యప్ప స్వామిని పూజ చేయటం. అయ్యప్ప స్వామిని పూజ చేయటం మూలం కూడా మాత్రం ఈ శనీశ్వరుడు జన్మస్థానంలో శనీశ్వరుడు శాంతించే అవకాశం ఉంటుంది. ఎక్కడ పోయినా వీరికి మాత్రం ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా నిలబడే అవకాశం ఉంటుందండి. అంటే ఈ పూజలు చేయడం మూలంగా వీరికి తిరుగుండదని నేను అనట్లేదండి. వీరికున్న బాధల్ని తట్టుకుని అనుకున్న పనులు సాధించే అవకాశం ఉంటుంది. బాధలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడే యోగం ఉంటుంది. మామూలుగా ఉంటే మాత్రం ఈ బాధను తట్టుకోలేక మాత్రం మనసు అనేది ఒక్కాడ ఉండదు, మనశ్శాంతి ఉండదు. మనిషి ఎసుంటి మనిషి అయినా సరే మాత్రం, ఎసుంటి గొప్ప మనిషి అయినా సరే మనసు సరిగా లేకుంటే ఏ పని చేయలేరు. ముఖ్యంగా వీరి జాతకానికి విద్యార్థులకైతే విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. మానసిక ఒత్తిడి తొలగడానికి మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరు మనోనిగ్రహం తీసుకోవడం చాలా మంచిది. 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు సంతానంలో ఇబ్బంది ఉంటుందండి, సంసారంలో ఇబ్బంది ఉంటుంది. 35 నుంచి 45 ఏళ్ళు ఉన్నవారికి కుటుంబంలో ఇబ్బందులు తప్పవండి. 45 నుంచి 55 సంవత్సరాల ఉన్నవారు గృహ నిర్మాణ విషయంలో చిక్కులు తప్పవండి. 45 నుంచి 65 సంవత్సరాలు ఉన్నవారికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తప్పవండి. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వారికి వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం
శనివారం నియమం పాటించడం చాలా వరకు మంచిదండి. అలాగే రేవతి నక్షత్రం వారు ఆదివారం నియమం పాటించడం మంచిదండి. కానీ నియమం పాటించడం అంటే పెద్ద విషయం ఏం కాదండి. ఆ రోజు మాత్రం వారు కొన్ని వ్యసనాలకు బానిస కాకుండా శనివారం రోజు ఆంజనేయ స్వామి పూజ చేయడం కానీ, వెంకటేశ్వర స్వామి పూజ చేయడం కానీ ఒక 5 నిమిషాలు ఓపిక ఉండి చేసినా పర్వాలేదండి. గంటలు గంటలు చేయాలని ఏం లేదండి. మనస్ఫూర్తిగా 5 నిమిషాలు పూజ చేయడం మంచిది. అంటే శని గ్రహమా, ఈ చెడు గ్రహమా, వెళ్ళిపో అన్నట్టు కాదు. స్వామి దేవుడా, నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని చికాకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడి నేను అనుకున్నది సాధించేదాకా నన్ను అనుగ్రహించను. పూజ చేస్తే చాలండి, చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆదివారం రోజు కూడా నీటి నియమం పాటించడం. ఎందుకంటే మాత్రం సూర్యవారం, సూర్యుని పుత్రుడు శనేశ్వరుడు. సూర్యుడు పాజిటివ్గా ఉంటాడండి, కానీ మాత్రం శనేశ్వరుడు నిదానంగా ఉంటాడు. సూర్యుడు పాజిటివ్గా ఎందుకు ఉంటాడంటే ఆయన జాతక బలం ఏదైనా మాత్రం హడావుడిగా చేపించడమే, టైం ప్రకారం నడిపించటమే. కానీ మాత్రం శనేశ్వరుడు నిదానంగా చూపిస్తాడు కర్మఫలం. ఇతనికి అతనికి పడదు. పడకపోయినా సరే అయిన ధర్మం ఆయనకే ఉంటుంది, ఈయన ధర్మం ఈయనకే ఉంటుంది. ఆరోగ్యంలో మంచిగా ఉండాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మానసిక పరంగా కావచ్చు, శారీరక పరంగా కావచ్చు, ఆరోగ్యంలో మంచిగా ఉంటే ఏదైనా చేయగలుగుతారండి. ఆరోగ్యంలో మంచిగా ఉండటానికి మాత్రం కరెక్ట్ సూర్యునికి మనం డైరెక్ట్ అయితే పూజ చేయలేమండి. సూర్యుడి ఆలయం అంటే మాత్రం 1, 2 ఉన్నాయి, కానీ ఎక్కడ పడితే అక్కడ సూర్యుడు ఆలయాలు ఉండాలి కాబట్టి మాత్రం. కానీ ఆదిత్య పారాయణం చేయటం చాలా మంచిది. చదువు వచ్చిన వారు, చదువు రాని వారు మాత్రం ఆదిత్య హృదయం ఇవాళ రేపట్లో చాలా పెద్ద పెద్ద ఫోన్లు వాడుతుందండి. ఆ ఫోన్లో వినటం కానీ, టీవీలో వినటంలో కానీ, లేదా మాత్రం ఎక్కడైనా గుడిలో వినటం కానీ చాలా మంచిది. చదువు రాని వారు, చదువు వచ్చిన వారు మాత్రం చదవటం మంచిది. చదువు రాని వారు వినటం మంచిది. రెండవది మాత్రం సూర్యునికి స్నానం చేసి, ఉదయం స్నానం చేసి మాత్రం ముఖ్యంగా బట్టలు తొడిగినాక వెంటనే మాత్రం ఉదయం ఉదయభాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అని మామూలుగా నమస్కారం చేసినా కూడా చాలా వరకు మంచిదండి. శుభయోగం ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రాగి చెట్టుకు మాత్రం శనివారం రోజు పోయి మాత్రం 3 సార్లు దర్శనం చేయాలండి. చాలా వరకు మంచిది. 3 సార్లు దర్శనం చేయాలంటే 3 సార్లు వెళ్ళటం కాదండి, ఒకసారి వెళ్ళి 3 సార్లు తిరగాలి. రాగి చెట్టుకు చాలా వరకు పవర్ఫుల్ ఉంటుందండి. సర్వదేవతలు ఉంటారండి అక్కడ. భూమి నుంచి పడితే కరెక్ట్ కింద మొదటి నుంచి పడితే హైట్ వరకు మాత్రం సర్వదేవతలు ఉంటారు. రాగి చెట్టు విష్ణు స్వరూపం, అలాగే ఈశ్వర స్వరూపం, బ్రహ్మస్వరూపం, అమ్మవారి స్వరూపం, లక్ష్మీదేవత స్వరూపం, పార్వతీ స్వరూపం, సరస్వతి దేవత స్వరూపం. సంతానంలో, ఆరోగ్యంలో, వంటల, ఇంట్లో, ఉద్యోగం, చేసే పనుల, పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి పేరు మీద ఎల్నాటి శని ప్రభావం ఉన్నది జన్మస్థానంలో కాబట్టి నవగ్రహ ఆరాధన, నవగ్రహాన్ని పూజ చేయటం, శనేశ్వరుని పూజ చేయటం, అలాగే మాత్రం తైలాభిషేకం చేయటం, అలాగే మాత్రం బీదలకు దానం చేయటం, అలాగే మాత్రం వికలాంగులకు, అలాగే అనాథలకు, అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం చాలా వయసు మళ్ళిన వారికి సహకారం చేయటం కూడా వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుందండి. పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది. ఈ మీనరాశి వారు మాత్రం ఈ సంవత్సరం, ఈ నెల మాత్రం ఎటుపోయి మాత్రం 100కి మాత్రం 70% ఇబ్బందులు వచ్చినా 30%తో అనుకున్న పనులు సాధించే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.